ఆహ్, విలేజ్ సర్పంచ్‌లకి అట్లాగే స ఇన్‌చార్జ్‌లు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నేను చెప్పేటువంటి పనిది. ఆహ్, మీ పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకొని రేపు పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో వాళ్ళ ఎప్పుడు ఏ క్లస్టర్‌లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కొని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి. తర్వాత ఆ లెక్కలేంటో మనిద్దరం చూసుకుందాం. ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచీళ్ళు, గించీళ్ళు అన్నీ చూసి మీరు మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని చేయమని, ఆచరించమని చెప్పని చెప్తున్నాను. ఆహ్, విలేజ్ సర్పంచ్‌లకి అట్లాగే స ఇన్‌చార్జ్‌లు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నేను చెప్పేటువంటి పనిది. ఆహ్, మీ పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకొని రేపు పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో వాళ్ళ ఏ క్లస్టర్‌లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కొని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి. తర్వాత ఆ లెక్కలేంటో మనిద్దరం చూసుకుందాం. ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచీళ్ళు, గించీళ్ళు అన్నీ చూసి మీరు మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని చేయమని, ఆచరించమని చెప్పని చెప్తున్నాను. ఆహ్, విలేజ్ సర్పంచ్‌లకి అట్లాగే స ఇన్‌చార్జ్‌లు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నేను చెప్పేటువంటి పనిది. ఆహ్, మీ పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకొని రేపు పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో వాళ్ళ ఏ క్లస్టర్‌లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కొని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి. తర్వాత ఆ లెక్కలేంటో మనిద్దరం చూసుకుందాం. ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచీళ్ళు, గించీళ్ళు అన్నీ చూసి మీరు మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని చేయమని, ఆచరించమని చెప్పని చెప్తున్నాను.